పాకిస్తాన్ టైం దగ్గర పడింది. నేను మీకు చాలా రోజుల నుంచి మన వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను. పాకిస్తాన్ ప్రజెంట్ బయట ప్రపంచానికి చాలా స్ట్రాంగ్గా చూపించుకుంటుంది, కానీ లోపల వీళ్ళు చాలా వీక్గా ఉన్నారు. పాకిస్తాన్లోని డిఫరెంట్ ప్రాంతాల ప్రజలు సెపరేట్ దేశంగా మారాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి మనందరికీ తెలిసిన బలూచిస్తాన్, అక్కడి ప్రజలు సొంతంగా ఒక ఆర్మీని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక సెపరేట్ దేశంగా మారడానికి ప్రజెంట్ పాకిస్తాన్ మిలిటరీతో అక్కడి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కేపీకే ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్తో కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పీఓకేలో ప్రజలు మాకు ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ వద్దు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక చివరగా ఇదిగో మన గుజరాత్కి సరిహద్దున ఉండే సింధు ప్రాంతం ప్రజలు కూడా సెపరేట్ దేశాన్ని కోరుకుంటున్నారు. అయితే ఇవాళ మనం ఈ సింధు ప్రాంతం గురించే మాట్లాడబోతున్నాము. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ మన గుజరాత్ బార్డర్లో ఉన్న సర్క్రిక్ ప్రాంతంలో తమ మిలిటరీ యాక్టివిటీని పెంచింది. దాన్ని గమనించి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్గా అప్పుడే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఎక్స్ట్రాలు చేస్తే ఆ దేశాన్ని ముక్కలు చేస్తాం. సర్క్రిక్ నుంచి కరాచీ కేవలం 120 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఏది చేసినా ఆలోచించి చెయ్యాలి, లేదా ఈ పూర్తి ప్రాంతం పాకిస్తాన్ నుంచి వేరవుతుంది, పాకిస్తాన్ బార్డర్లు మారిపోతాయి అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది మన మిలిటరీ అఫీషియల్స్ కూడా దీని గురించి మాట్లాడుతూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే నాకు క్లియర్గా అర్థమైంది, ఇండియా ఈసారి ఆపరేషన్ సింధూర్లా కాకుండా ఏదో పెద్దది ప్లాన్ చేస్తుంది అని. ఈసారి పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్లు మారిపోతాయి. బహుశా ఈ యుద్ధం పాకిస్తాన్కి చివరిది కూడా కావచ్చు. అయితే మనం ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన చెప్పింది ఏమిటంటే, హిస్టారికల్లీ చూస్తే పాకిస్తాన్లోని ఈ సింధు ప్రాంతం మన భారత్లోని ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఈ ప్రాంతాన్ని మన దేశం ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. ఈయన చెప్పింది ఏమిటంటే, ప్రజెంట్ ఈ సింధు ప్రాంతం మన ఇండియాలో భాగం కాకపోవచ్చు, కానీ హిస్టారికల్లీ చూస్తే సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సింధు ప్రాంతం మన భారత్లో ఒక ముఖ్యమైన పార్ట్. ఇక బార్డర్ల విషయానికి వస్తే బార్డర్లు ఎప్పుడైనా మారిపోతాయి. ఏమో, రాబోయే రోజుల్లో ఈ సింధు ప్రాంతం మొత్తం ఇండియాలో భాగం కావచ్చు అని చెప్పారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ క్యాజువల్గా ఇలా చెప్పారు కావచ్చు అని. కానీ కాదు, మన డిఫెన్స్ మినిస్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఊరికే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. దీని గురించి బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్లాన్ జరిగితేనే ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. భారత డిఫెన్స్ మినిస్ట్రీ మొత్తం తన చేతిలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్లను ఊరికే ఇవ్వరు. మరి పాకిస్తాన్ నుంచి సింధు ప్రాంతాన్ని వేరు చేసి భారత్లో కలపడం పాసిబుల్ అవుతుందా అంటే 100% అవుతుంది. ఎందుకంటే ఈవెన్ పాకిస్తాన్లోని సింధు ప్రాంతం ప్రజలు కూడా ఆ దేశంలో ఉండాలి అనుకోవట్లేదు. భవిష్యత్తులో అక్కడి ప్రజలే మేము ఇండియాలో కలిసిపోతాము అనే పరిస్థితులు ప్రజెంట్ అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఈ మ్యాప్ని చూడండి. ఇందులో పాకిస్తాన్ని మనం 5 ముక్కలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఈ సింధు ప్రాంతం, రెండవది బలూచిస్తాన్, మూడవది కేపీకే ఖైబర్ పఖ్తుంఖ్వా, నాలుగవది పంజాబ్, ఐదవది పీఓకే. పీఓకేని ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని ఉంది, కానీ ఏదో ఒక రోజు ఇది ఇండియాలో భాగం కావాల్సిందే. ఈ ప్రాంతంలో గత 50-60 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. అందుకని అక్కడి ప్రజలే పాకిస్తాన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ మాకు ఈ గవర్నమెంట్ వద్దు అని చెప్తున్నారు. ఇక ఈ బలూచిస్తాన్ స్టోరీ మీకు తెలిసిందే. వాళ్ళు సెపరేట్ దేశం కోసం పోరాడుతున్నారు. ఈ కేపీకేలోని ప్రజలు మ్యాక్సిమం ఆఫ్ఘన్ ప్రజలే ఉంటారు. అందుకే వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్లో భాగం కావాలి అని చూస్తున్నారు. ప్రజెంట్ ఇదిగో ఈ పంజాబ్ ప్రాంతానికి సింధు ప్రాంతానికి గొడవలు జరుగుతున్నాయి. కారణం సింధు నది వాటర్ కోసం. ప్రజెంట్ పాకిస్తాన్ని మేజర్గా రూల్ చేసేది ఈ పంజాబ్లోని ప్రజలే. ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంత ప్రజల్ని తక్కువగా చూస్తారు.
పంజాబ్ ప్రజలు తమను తాము సుపీరియర్ అనుకుంటారు. అందుకే ప్రజెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పంజాబ్ వాళ్ళే. ప్రైమ్ మినిస్టర్, ఇతర సెంట్రల్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్, ఈవెన్ మిలిటరీ లీడర్స్ అందరూ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న అందరూ పంజాబ్ వాళ్ళే. వీళ్ళు మిగతా ప్రాంతాల ప్రజల్ని తక్కువగా చూస్తారు. అందుకే పాకిస్తాన్ని మీరు క్లియర్గా గమనిస్తే ఆ దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎంతో అంత డెవలప్మెంట్ కేవలం పంజాబ్ ప్రాంతంలో మాత్రమే జరిగింది. మిగతా ఏ ప్రాంతాల్లో అసలు డెవలప్మెంటే జరగలేదు. ఇక సింధు ప్రాంతంలో గొడవ ఏమిటంటే పాకిస్తాన్లో ప్రవహించే ఇండస్ వాటర్ యొక్క ఫ్లో రోజు రోజుకి తగ్గిపోతుంది. పైగా ఇప్పుడు మనం కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వాటర్ని పూర్తిగా ఆపేద్దాము అని చూస్తున్నాము. అయితే ఈ ఇండస్ నది పంజాబ్ గుండా ట్రావెల్ చేసి సింధు ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ పంజాబ్ ప్రాంతంలో ఈ నది పైన అతిపెద్ద రిజర్వాయర్ని కట్టి వాటర్ మొత్తాన్ని అక్కడే యూటిలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే సింధు ప్రాంతం కంప్లీట్గా ఎండిపోతుంది. కరువు ఏర్పడి లక్షల మంది మరణించే అవకాశం ఉంది. అందుకే దీనికి అగెన్స్ట్గా సింధు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి మిలిటరీకి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. మిలిటరీతో ఎందుకు పోరాడుతున్నారు అంటే నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం పంజాబ్ ప్రాంతానికి పరిమితమైన ప్రభుత్వం. పంజాబ్ ప్రజల ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే అక్కడి ప్రభుత్వం పనిచేస్తుంది. వీళ్ళు సింధు, బలూచిస్తాన్, కేపీకే ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి వనరుల్ని, సంపదను దోచుకుంటారు. కానీ ఆ ప్రాంతాలని అస్సలు డెవలప్ చేయరు. అలాగే అక్కడి ప్రభుత్వం మిలిటరీని యూజ్ చేసి వాళ్ళకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళపైన బ్రుటాలిటీ చూపిస్తుంది. పాకిస్తాన్ అక్కడ ప్రొటెస్ట్ చేసే వారిని అరెస్ట్ చేయడం, మాట వినకపోతే చంపేయడం లాంటిది చేస్తుంది. ఈ విషయాల్ని వాళ్ళు చాలా వరకు బయటకు రానివ్వట్లేదు. కానీ పాకిస్తాన్ మిలిటరీ వైలెన్స్ని ఉపయోగించి అక్కడ ప్రొటెస్ట్ చేసే వారిని సైలెంట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో మన ఇండియా ఈ సింధు ప్రాంత ప్రజలకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడి ప్రజలు ఇండియాతో కలిసిపోవడానికి ఒప్పుకుంటారు. మన భారత్ ఈ ప్రాంతానికి పాకిస్తాన్ కంటే కూడా బెటర్ ఫ్యూచర్ని ఇవ్వగలదు. ప్రజెంట్ వీళ్ళు పాకిస్తాన్లో ఎంత అయితే వెనకబడ్డారో ఇండియాతో కలిస్తే అంతగా అడ్వాన్స్ అవుతారు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ఈ సింధు ప్రాంతం మొత్తాన్ని ఇండియాలో కలిపే అవకాశాలు 100% ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల క్రితం మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోస్ట్ ఫేమస్ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సింధు ప్రాంతం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే నో రీజన్ వై ఇండియా కెనాట్ టేక్ బ్యాక్ సింధ్ ఫ్రమ్ పాకిస్తాన్. మనం పాకిస్తాన్ కంటే చాలా పవర్ఫుల్, పాకిస్తాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. అలాంటప్పుడు మనం ఈ సింధు ప్రాంతాన్ని ఇండియాలోకి ఎందుకు తీసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మాట ఎందుకు అన్నారు అంటే హిస్టారికల్లీ ఈ సింధు ప్రాంతం మన ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏది ఆలోచించకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయారు. కానీ మన భారత సివిలైజేషన్ పుట్టిందే ఈ సింధు ప్రాంతం నుంచి. కాబట్టి దీన్ని మనం వదులుకోవాల్సింది కాదు అండ్ ఇప్పుడు వదలకూడదు. ఇంట్రెస్టింగ్లీ మనం ఇప్పటికీ మన నేషనల్ యాంథంలో ఈ సింధు ప్రాంతాన్ని ఇండియాలో భాగమనే చెప్తాము. ఒకసారి ఈ లైన్స్ వినండి. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, భంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ, ఉచ్చల, జలదిత, రంగ. మన యాంథంలో మన రీజియన్స్ గురించి మాట్లాడేటప్పుడు సింధు ప్రాంతాన్ని భారత్లో భాగంగానే పాడుతాము. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇవన్నీ మన ఇండియాలోని భాగాలే. బై ద వే, ఇక్కడ పంజాబ్ అంటే మనం కేవలం భారత్లో ఉన్న పంజాబ్ గురించి మాట్లాడట్లేదు. పాకిస్తాన్ పంజాబ్ మొత్తం మనదే అని చెప్తున్నాము. పంజాబ్ సంగతి తర్వాత కానీ సింధు ప్రాంతాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఈ సింధు ప్రాంతానికి ఇంత వాల్యూ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయిందే ఇక్కడ. మన భారత సివిలైజేషన్ పుట్టిందే అక్కడి నుంచి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లాన్డ్ సిటీ అయిన మొహంజొదారో ఉంది. మన పూర్వీకులు పుట్టిన ప్రాంతం మనది కాకపోతే ఇంకెవరిదవుతుంది? ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకప్పుడు భారతీయులు. వాళ్ళ తాత ముత్తాతలు అందరూ హిందువులే. ఆ తర్వాత మొఘల్స్ మన దేశాన్ని ఆక్రమించి వీళ్ళంతా బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేయబడ్డారు. ఈ విషయం తెలిసి కూడా పాకిస్తాన్లోని ప్రజెంట్ లీడర్లు, ఇలాంటి చిల్లర నాయకులు తమను తాము ఇండియన్ సివిలైజేషన్కి చెందిన వాళ్ళుగా యాక్సెప్ట్ చెయ్యరు. వీళ్ళు మేము అరబ్ వంశానికి చెందిన వాళ్ళము, అక్కడి రాజులు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, మేము వాళ్ళ సంతానం అని చెప్పుకుంటారు. ఇలాంటి చిల్లరగాల కారణంగా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది.
అందుకే మేము ఈ సివిలైజేషన్లో భాగం కాదు అని చెప్పే ఇలాంటి వాళ్ళ దగ్గర సింధు ప్రాంతం ఉండకూడదు, దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే లిటరల్లీ హిందూ అనే వర్డ్ పుట్టిందే ఈ ప్రాంతం నుంచి. సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని అప్పటి పర్షియన్ రాజులు హిందూ అని పిలిచేవారు. అలా హిందూ అనే వర్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇండియా అనే పేరు కూడా ఈ ఇండస్ రివర్ అంటే సింధు రివర్ కారణంగానే వచ్చింది. అలాగే మీరు మన వేదాల్ని చూసినట్టయితే ఎస్పెషల్లీ ఋగ్వేదాలో సింధు అనే వర్డ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశారు. మీరు సింధీ అనే లాంగ్వేజ్ గురించి వినే ఉంటారు. ఈ సింధు ప్రాంతంలో మాట్లాడే ఒక ఒరిజినల్ ఇండో ఆరియన్ లాంగ్వేజే ఈ సింధీ లాంగ్వేజ్. ప్రజెంట్ పాకిస్తాన్ మొత్తంలో ఉర్దూని ఇంపోజ్ చేస్తున్నారు. కానీ ఉర్దూ ఏ విధంగా కూడా మన దేశానికి చెందిన లాంగ్వేజే కాదు. ప్రజెంట్ మనకు సాంస్క్రిట్, ప్రాకృత్, గుజరాతీ, రాజస్థానీ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయో సింధీ కూడా అలాంటి ఒక లాంగ్వేజే. ప్రజెంట్ ఈ లాంగ్వేజ్ అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. పాకిస్తాన్లో ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది మిగిలారు. నిజం చెప్తున్నాను, ఉర్దూ లాంగ్వేజ్ అనేది ముస్లిం రాజులు కావాలని ఇతర దేశాలపై ఇంపోజ్ చేసి ఆ ప్రాంతాల్ని మెల్లగా ఆక్యుపై చేయడానికి యూజ్ చేసేవారు. బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ అలాగే కాంకర్ చేయాలి అనుకుంది. కానీ మధ్యలో మన భారత్ వచ్చి బంగ్లాదేశ్ని కాపాడింది. అందుకే ఉర్దూకి మన దేశంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అది మన దేశ లాంగ్వేజ్ కాదు అని చాలామంది చెప్తారు. 1947 కన్నా ముందు మన భారత్ ముక్కలు కాకముందు ఈ సింధు ప్రాంతంలో లక్షల మంది హిందువులు ఉండేవారు. అప్పుడు అక్కడ టోటల్ పాపులేషన్ దాదాపు 40 లక్షలు ఉంటే అందులో 11 లక్షల మంది దాదాపు 30% ప్రజలు హిందువులే ఉండేవారు. కానీ భారత్, పాకిస్తాన్ అండ్ ఇండియాగా డివైడ్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో హిందువులు లేకుండా పోయారు. అక్కడి నుంచి చాలామంది సింధీ హిందువులు ఇండియాకు వచ్చేశారు. అక్కడే ఉన్న వాళ్ళను బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ కాని వాళ్ళను చంపేశారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఈ సింధు ప్రాంతాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. కానీ ఇప్పటికీ ప్రజెంట్ పంజాబ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సింధు ప్రాంతాన్ని తక్కువ చేసి చూస్తుంది. అక్కడి ప్రజలకు సమాన హక్కుల్ని ఇవ్వట్లేదు, యువకులకు సమాన ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళకు రావాల్సిన వాటర్ని కూడా పాకిస్తాన్, పంజాబ్ దోచుకుంటుంది. పాకిస్తాన్కి భారత్కి మధ్య ఇప్పుడు కాకుండా రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే అతిపెద్ద యుద్ధం జరగబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మన దేశంలో స్ప్రెడ్ చేస్తున్న ఉగ్రవాదానికి సమాధానంగా మనం వీళ్ళ దేశానికి వెళ్ళే ఇండస్ వాటర్ని చాలా వరకు ఆపేశాము. అండ్ ఆ వాటర్ని మన వైపు షిఫ్ట్ చేయడానికి, మన ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు స్టార్ట్ చేసింది. ఇవి రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కంప్లీట్ కాబోతున్నాయి. దాంతో ఇండస్ నది వాటర్ని కంప్లీట్గా మన ఇండియా వైపుగా తిప్పుకోవచ్చు. దాంతో పాకిస్తాన్లో తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన పైన యుద్ధానికి వస్తారు. వీళ్ళు ఇప్పుడే మన ఇండియాను తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి మన భారత్ అప్పుడు 100% ఈ పాకిస్తాన్ అనే చీడ పురుగును పర్మనెంట్గా తొలగించేస్తుంది. ఆ దేశాన్ని ముక్కలు చేస్తుంది. అప్పుడు సింధు ప్రాంతాన్ని మనం భారత్లో కలుపుకోవచ్చు. బలోచిస్తాన్ని ఒక సెపరేట్ కంట్రీగా చేయొచ్చు. కేపీకే ప్రాంతం మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలిపేయవచ్చు. ఇక మిగిలింది కేవలం ఈ మధ్యలో ఉన్న పంజాబ్. ఈ ప్రాంతాన్ని ఇండియా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ అంత రాడికల్ ముస్లిమ్స్ ఉంటారు. ప్రజెంట్ పాకిస్తాన్గా చెప్పబడేది మేజర్గా వీళ్ళే సౌత్ ఏషియా రీజియన్ మొత్తంలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అక్కడి ప్రజలు కూడా ఉగ్రవాద మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఆల్రెడీ సింధు ప్రాంతంలో మాకు ఒక సెపరేట్ దేశం కావాలి అని ప్రజలు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలు చేస్తూ మాకు సింధు అనే ఒక కొత్త దేశం కావాలి అని పోరాడుతున్నారు. అందుకే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ స్టేట్మెంట్ని ఊరికే ఇవ్వలేదు. అన్ని రకాలుగా క్యాలిక్యులేషన్ చేసి ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇస్తారు. వెరీ సూన్ మన ఇండియా బార్డర్స్ మారబోతున్నాయి. ఇటు సైడు మ్యాక్సిమం మనం సింధు ప్రాంతాన్ని భారత్లో కలిపేసుకుంటాము, లేదా ఆ ప్రాంతాన్ని 100% పాకిస్తాన్ నుంచి డివైడ్ చేసేస్తాము. అండ్ మనకు ఈస్ట్లో కూడా ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం తయారైంది. ఈ మొహమ్మద్ యూనస్ కావాలని అక్కడి ప్రజల్ని ఇండియాకు అగెన్స్ట్గా మారుస్తున్నాడు. ప్రతిసారి మన సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ఇండియా ఈ ప్రాంతంలో కూడా ఎక్స్పాండ్ కావాలి అని చూస్తుంది. మనం ప్రజెంట్ బంగ్లాదేశ్కి తలగా ఉన్న ఈ భాగం మొత్తాన్ని ఆక్యుపై చేసే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ మనం ముందుగా వాళ్ళపైన దాడి చేసి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయము. ఈ ప్రాంతంలోని ప్రజలు ఎలాగో రాడికల్స్ కాబట్టి వాళ్ళు చేసేదే ఉగ్రవాదం. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కావాలని భారత్ పైన అటాక్ ప్లాన్ చేస్తారు. దానికి రిటాలియేషన్గా మనం వీళ్ళపైన దాడి చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ ప్రాంతాన్ని తీసుకోవడం మన భారత్కి చాలా అవసరం. కాబట్టి ఈ ప్లాన్ ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఉంది. త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇండియా పీఓకేని సింధు ప్రాంతాన్ని మన దేశంలో కలుపుకోవడం మంచిదా, లేదా వీళ్ళు మన దేశంలోకి వచ్చాక సేమ్ పాకిస్తాన్ ప్రజల్లాగే దేశంలో రాడికలేషన్ స్టార్ట్ చేసి మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ ప్రాంతాల్ని మన దేశంలో కలుపుకోవడం కంటే ఇండిపెండెంట్ కంట్రీస్గా వదిలేయడం బెటరా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.